అనగనగా ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కుందేలును చూసి మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బుడియల్లో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది? అంది. ఆ తరువాత ఒక కోతిని కలిసింది. అప్పుడు కోతి, మాలాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాల జంబాల ఊగగలవా? అందుకే మన స్నేహం కుదరదు అని అంది కోతి. ఆ తరువాత ఏనుగు ఒక ఉడతను కలిసింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని అంది ఉడత. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతుంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురు నిలబడి, దయచేసి నా స్నేహితుల్ని చంపొద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళ గోల అంది పులి. తన మాట వినేటట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదిరించింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనది, ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివి, ఎంతో మెచ్చుకున్నాయి. నీతి స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం ఆకారంలో ఉన్న స్నేహం స్నేహమే.